గుణవతైన భార్య దొరుకుట అరుదు. అట్టిది అనగా గుణవతైన భార్య ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగుదు. గుణవతైన భార్య, భార్య అనే మాటకు మనం వచ్చేటప్పుడు స్త్రీ, ఆమె భార్య. స్త్రీ అనే మాట ఆధ్యాత్మికంగా ఒక కోణంలోంచి మనం ఆలోచిస్తే సంఘానికి సాదృశ్యం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. సంఘము ముత్యము కంటే అమూల్యమైనది. సంఘముని యందు తన పెనిమిటి యేసయ్య నమ్మిక ఉంచుతాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. సంఘము లాభసాటి కొరకు, డబ్బు సంపాదన కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు స్థాపించేది కాదు. సంఘము యేసు ప్రవరిక సతీమణి భార్య అని ఎరిగి చాలా భద్రంగా కాపురం చేయాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ దినాల్లో సాతానుడు కుటుంబ వ్యవస్థను, సంఘ వ్యవస్థను పాడు చేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి చాలా జాగ్రత్తగా జీవించాలి. ఈస్ చర్చ్ స్టిల్ నీడెడ్? సంఘము ఈ రోజుల్లో ఇంకా అవసరం. మానవుని జీవితాన్ని మీరు గమనిస్తే ఈ సోషల్ మీడియా అనేది వచ్చేసాక ఏ సంఘాన్ని ముట్టుకున్నా, ఏ పాస్టర్ని గారిని ముట్టుకున్నా మనం గమనిస్తే వాగ్దానాలు ఉంటున్నాయి, వీడియోస్ ఉంటున్నాయి, లైవ్ ఉంటున్నాయి, ఒక ఫోన్ ముందు పెట్టుకొని ప్రసంగాలు, విమర్శలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక్కసారి మనం కొంచెం లోతుగా మనం ధ్యానిస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రత్యక్ష గుడారం అనేది ఉంది. దేవుడి సన్నిధి దగ్గర అక్కడ సమాజం అందరూ కలిసి అక్కడ ఉండి వారి జీవితాల్లో ఉన్న అవసరతలు కానీ, వారి జీవితాల్లో ఉన్న కష్టాలు కానీ ఏ ఉన్నాయన్నీ మోషే గారికి చెప్పగా, మోషే గారు దేవుడిని అడగగా ఈ విధంగా ఈ ఫోటోలో ఉన్నట్టు ప్రత్యక్ష గుడారం దగ్గర దేవుడి యొక్క సన్నిధి అక్కడ వచ్చే వారికి సమాధానం ఇచ్చి ఇవన్నీ జరిగాయి. ప్రత్యక్ష గుడారము అనేది ఏర్పాటు చేయడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం గమనిస్తే హీబ్రూ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, పరలోకమందు ఛాయారూపకంగా సేవ అంటే వాట్ ఈజ్ ఇన్ హెవెన్ ఇట్ వాజ్ రెప్లికేటెడ్ అనగా అక్కడ ఏర్పాటు చేయబడింది. ప్రత్యక్ష గుడారానికి ఉన్న ఉద్దేశము ప్రజలకి నేర్పించింది ఏంటిదనగా దేవుడు వారి మధ్య నివసిస్తుంటారు అనేది వారికి నేర్పించడానికి ప్రత్యక్ష గుడారము అనేది ఏర్పాటు చేయబడింది. ఇది మనము గమనించగలిగాం. కాబట్టి ఈ విషయంలో మనం ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మనం గమనిస్తే ప్రత్యక్ష గుడారంలో ఉన్న సమయంలో, ప్రత్యక్ష గుడారము ఉన్న సమయంలో మీరు గమనిస్తే ఏదైనా పాపము జరిగినప్పుడు, ఏదైనా పాపం మనిషి చేసినప్పుడు ఒక బలిని అర్పించి, ఈ దృశ్యంలో మీరు గమనిస్తే ఒక బలిని అర్పించాక లోపలికి వెళ్ళడం, అక్కడ పరిశుద్ధ స్థలం, తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉండడం, ఇవన్నీ మనం గమనిస్తాం. ఇవన్నిటికి అర్థం ఏంటిది? పరలోకమందున్న ఛాయపరంగా ఇవన్నీ ఉన్నాయనేది మనం గమనించాం. దేవుడు ప్రజల మధ్య నివసిస్తున్నారు. వారి పాపాల నిమిత్తం వారు పాప విముక్తి కావాలి అంటే బలి అర్పించాలి అనేది దేవుడు అక్కడ వారి ప్రజలకి వారు నేర్పిస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. ఎందుకు దేవుడు వారి మధ్య నివసిస్తున్నారు అనగా ఇశ్రాయేలు ప్రజల యొక్క బానిసత్వంలో ఏ మొర్రైతే వారు పెట్టారు, ఏ కన్నీరైతే వారు కార్చారో, దేవుడు ఏ విధంగా అయితే ఆ బానిసత్వాన్ని నుంచి వారికి విడుదల దయచేసి గొప్ప రీతిలో వారిని వాగ్దానపు దేశంలో నడిపిస్తున్నారు, ఆ విధంగా ఆ మందసము, ఆ ప్రత్యక్ష గుడారము, అక్కడ ఉన్న పరలోకంలో ఉన్న ఛాయ వంటివన్నీ అక్కడ ఏర్పాటు చేయబడింది అనేది మనం గ్రహించాలి. దాని తర్వాత మనం గమనిస్తే అనగా యేసు ప్రభువు వారి దగ్గర వచ్చే సమయానికి మనం గమనిస్తే ఏ ప్రత్యక్ష గుడారం అయితే కట్టబడిందో, ఏవేవైతే ద్వారాలు ఉన్నాయో అవన్నిటినీ క్రీస్తు రక్తం ద్వారా తొలగించబడి, క్రీస్తు రక్తం ద్వారానే మన జీవితాల్లో పాప విముక్తి కలుగుతుంది. దేవుడు మన మధ్యనే కాదు మనలో కూడా నివసిస్తారు అనేది ఈ సంఘము అనే ఏర్పాటు ద్వారా ప్రజలకి తెలియజేయబడింది అనేది గమనించాలి.